సార్ నమస్తే. నమస్తే అండి. ఫిల్మ్ ఛాంబర్‌కి మళ్ళీ ఒక నిరసన సెగన తగిలింది. అక్కడ ఉన్న ఫోటోస్‌లో గాని, తెలంగాణకు సంబంధించిన వాళ్ళ ఫోటోస్ లేవని, సి.నారాయణ రెడ్డి గారు గాని, ప్రభాకర్ రెడ్డి గారు గాని, అలాగే పైడిరాజు గారు గాని, పైడి జయరాజు గారు గాని, అంటే ఫోటోస్ ఉన్నాయి. అంటే చిన్న ఫోటోస్ ఉన్నాయని ఇలా రకరకాల గతంలోనే జరిగింది. మళ్ళీ వివాదం అన్నది మళ్ళీ తెరపైకి వచ్చింది. అసలు ఏం జరిగింది? ఎందుకు నిజంగా అటువంటి వివక్ష ఉందా? ఏమంటారు? అంటే సినిమా పరిశ్రమలో తెలంగాణ సినిమా ఎమర్జ్ కావాలా వద్దా అనేది ఒక చర్చ చాలా కాలంగా ఉంది. ఉద్యమ కాలం నుంచి ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ సినిమా అనే నినాదం ఇప్పుడు బీఆర్ఎస్గా చెప్పుకుంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాట్లాడినాయి. రాచకొండగుట్టల్లో ఫిలిం సిటీ పెడతాం, రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగాళ్లతో దున్నిస్తామని చెప్పారు. కానీ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అదే పార్టీ నాయకత్వంలోకి వచ్చింది, అదే పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. మరి ఆ రోజున తెలంగాణ సినిమాని ఎమర్జ్ చేస్తామన్నటువంటి కమిటీ, ఒక ఎన్ శంకర్ నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. అల్లాని శ్రీధర్ గారు వీళ్ళందరూ ఉన్నారు దానిలో, బి నరసింహరావు గారు వీళ్ళందరూ ఉన్నారు క్రియాశీలకంగా. నిజానికి ఆ రోజున వాళ్ళు మాట్లాడిన మాటల్లో చాలా వాస్తవం కూడా ఉంది, ఇప్పటికీ ఉంది. తెలుగు సినిమాలో ఒకటే ప్రశ్న, తెలుగు సినిమా హీరో, తెలుగు సినిమా కథానాయకుడి ఊరు ఇప్పటి వరకు తెలుగు సినిమా ఆవిర్భవించిన రోజు నుంచి, అంటే భక్త ప్రహ్లాద నుంచి హరిహర వీరమల్లు వరకు ఎన్ని సినిమాల్లో తెలుగు హీరో ఊరు తెలంగాణలో లొకేట్ అయిందని చెప్తే 10 సినిమాలు కూడా చాలవు. మీరు సీరియస్గా లెక్కేయండి. మరి అది వివక్షే కదా. తెలంగాణ ప్రాంతంలో ఎందుకు లొకేట్ కాలేదు తెలుగు సినిమా హీరో? ఎన్టీ రామారావు గారు ఆయన చేసిన సినిమాల్లో ఎక్కడ ఆయన తెలంగాణలో లొకేట్ కాలేదు. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సినిమాల్లో కూడా ఆయన ఎక్కడ తెలంగాణలో లొకేట్ కాలేదు. ఒకే ఒక్క సినిమా మనసు మాంగళ్యంలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఇన్సిడెంట్లో తెలంగాణ నుంచి మైగ్రేట్ అయిపోయినటువంటి ఒక కుటుంబంగా ఏదో ఒక చిన్న సన్నివేశం ఉంటుంది, అంతే తప్ప ఇంకెక్కడా లేదు. కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ చాలా లౌక్యంగా హీరోని తెలంగాణలో లొకేట్ చేసింది. 2-3 సినిమాలు. రేసుగుర్రం సినిమా వరంగల్లో జరిగిన కథ అని చెప్తారు. వాళ్ళు ఎవరు తెలంగాణ డిక్షన్లో మాట్లాడుకోరు, కానీ వరంగల్లో జరుగుతోంది కథ అని చెప్తాడు. అల్లు అర్జున్ వరంగల్లో కథ జరుగుతున్నట్టుగా బిహేవ్ చేస్తాడు తప్ప ఆయన తెలంగాణ డిక్షన్ మాట్లాడు. సరే, అదొక ఉద్యమం తాలూకా ఎఫెక్ట్ సినిమా మీద ఉంటుంది అనే భయంతో చేసిన పని అది. ఆ తర్వాత లౌక్యం అనే సినిమాలో కూడా వరంగల్లో జరుగుతున్నట్టుగా చెప్తారు కథని. అలా ఆ 2-3 సినిమాల్లో లొకేట్ చేశారు అక్కడ. వాళ్ళకి ఆ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగాళ్లతో దున్నించలేదు. అక్కడ రాచకొండగుట్టల్లో ఫిలిం సిటీ అనే ప్రతిపాదన వెనక్కి వెళ్ళిపోయింది. తెలంగాణ వచ్చేసిన ఈ మూడో ఎన్నికకి సిద్ధపడిపోతున్నాం. 3 ఎన్నికలు అయిపోయినాయి, 4వ ఎన్నిక దిశగా పెడుతున్నాం. అంటే 20 ఏళ్ల సెలబ్రేషన్స్ జరుపుకునే దిశగా పెడుతుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ శంకర్ గారు ఒక్క సినిమా తీయలే. ఎందుకు తీయలేదు? అది చెప్పాలి, అది కదా సమాధానం చెప్పాలి కదా ఉద్యమకారులు. అల్లాని శ్రీధర్ గారు ఒక తెలంగాణ సినిమా, నరసింహరావు గారు తీశారా? ఆయన తెలంగాణ జీవితాన్ని ఆవిష్కరించే సినిమా ఒకటి చాలా బిగ్ స్కేల్లో తీస్తారని చెప్పాడు ఆయన ఉద్యమ కాలంలో. ఏమైంది అది? ఒక్క సినిమా వచ్చిందా వాళ్ళ వైపు నుంచి? ఒక్క సినిమా, సింగిల్ సినిమా లేదు. ఎందుకు లేదు అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. అలాగే తెలంగాణ ఉద్యమ కాలంలోనే కాదు, అంతకు ముందే తెలంగాణ ఛాంబర్ అనేది ఒకటి ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఇప్పుడు దైవ సన్నిధానంతో పాటు అటాచ్ అయి ఉన్నటువంటి ఛాంబరు, ఈ ఛాంబర్కి అనుబంధంగా అది నడుస్తోంది. అలా కుదరదు. దీని పేరే తెలంగాణగా మార్చాలని ఎందుకు మీరు మొదటి నుంచి ఫైట్ చేసి మార్చొచ్చు కదా. ఇప్పుడు విజయవాడలో ఛాంబర్ ఉంది, దీనికంటే ముందు నుంచి ఉంది. అది మెడ్రాస్లో సినిమా పరిశ్రమ ఉన్నప్పుడు విజయవాడలో ఫిలిం ఛాంబర్ ఉండేది. దాన్ని ఆంధ్ర ఫిలిం ఛాంబర్ గాను, దీన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ గాను ప్రకటించాలని ఒక డిమాండ్ చేసి చేయొచ్చు కదా. ఎందుకు జరగలేదు? దానికి సమాధానం చెప్పాల్సింది కూడా అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వమే. అది చేయలే. అలాగే తెలంగాణ సినిమాని బతికించుకుంటామని చెప్పారు ఉద్యమ కాలంలో. ఎందుకు బతికించుకోలేకపోయారు? ఇంతకాలం జరిగింది కదా. ఇప్పుడు వచ్చి అక్కడ నినాదాలు ఇస్తే అయిపోతుందా?
వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు అన్నది కాదు, వాళ్ళే చేస్తారనే అనుకుందాం. ఉమ్, కానీ ఒక ప్రోగ్రామ్ తీసుకుని మీరు మొదలు పెట్టాలి కదా యాక్టివిటీ. ఉమ్, అప్పుడప్పుడు వచ్చి నినాదాలు ఇచ్చేస్తే అలాగా. కరెక్ట్. ఇప్పుడు తెలంగాణ సినిమా అనేది వేరు, తెలంగాణ కల్చర్ని ప్రతిబింబింపజేసే సినిమాలు తీయాలి. ఉమ్, ఎవరు తీయాలి? తెలంగాణ ప్రొడ్యూసర్లు, తెలంగాణ డైరెక్టర్లు అవును, దీన్ని ఓన్ చేసుకుని చేయాలి. అవును. వీళ్ళని విజయవాడ వెళ్ళిపోమని చెప్పండి, తప్పులేదు. వీళ్ళని ఇక్కడ భరించమని నేను అంటలేదు. ఉమ్, వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, పంపించేయచ్చు హాయిగా. ఉమ్, ఇప్పుడు సెక్రటేరియట్లో ఉన్న ఆంధ్ర ఉద్యోగులందరినీ పంపించారు కదా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నటుల్ని, ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని పంపించేయండి. అక్కడికి వెళ్ళి సినిమాలు తీసుకుంటారు హాయిగా. ఉమ్, ఇక్కడ తెలంగాణ సినిమా తీసుకోండి. ఓకే. రాజ్యాంగంలో అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంది లాంగ్వేజెస్కి సంబంధించి. ఉమ్, దాంట్లో తెలుగు అనే కేటగిరీ కిందే ఉంది. తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు అని విడివిడిగా లేదు. ఉమ్, తెలుగు అని ఒకటే ఉంది. ఉమ్, అక్కడ బ్రేక్ చేయించండి మీరు కాన్స్టిట్యూషనల్ బాడీస్తో మాట్లాడి. ఉమ్, తెలంగాణ తెలుగుకు ఒక గుర్తింపు సాధించండి, ఉమ్, ఆంధ్ర తెలుగుకు ఒక గుర్తింపు తెచ్చిపెట్టండి. ఉమ్, తెచ్చిపెడితే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కింద జాతీయ స్థాయిలో ఇచ్చే పురస్కారాలు తెలంగాణ అది కూడా తెలుగుకు ఒకటి, ఆంధ్ర. ఆంధ్ర తెలుగుకు ఒకటే వస్తుంది. ఉమ్, అలాగే సాహిత్య రంగంలో కూడా, సాహిత్య రంగంలో ఆ, పెద్ద పెద్ద అవార్డ్స్ ఉన్నాయి. సాహిత్య అకాడమీ పురస్కారాలు, జ్ఞానపీఠ పురస్కారాలు ఉన్నాయి. ఉమ్, ఆ పురస్కారాలు తెలంగాణ తెలుగుకి, ఆంధ్ర తెలుగుకి విడివిడిగా వస్తాయి ఒకేసారి. ఉమ్, ఆంధ్ర తెలుగుకి, తెలంగాణ తెలుగుకి. ఒకవేళ రాయలసీమ విడిపోతే రాయలసీమ తెలుగుకి. మాండలికాలు, ఉమ్, మాండలికాలను గుర్తించాలా వద్దా భాషలుగా అనేది ఒక గొడవ నడుస్తోంది. ఉమ్, అంటే చాలా మంది ఏమంటారంటే ఈ లెక్కన హిందీ మొత్తానికి కలిపి ఒకటే ఇస్తున్నారు కదా, అన్ని రాష్ట్రాలకి కలిపి ఉమ్, అంటున్నారు. కానీ అక్కడ కూడా హిందీ పేరుతో అణచివేతకు గురవుతున్న భాషలు అనేక ఉన్నాయి. ఉమ్, మరాఠీని హిందీ అణచివేస్తోందనే గొడవ ఉంది అక్కడ. ఓకే. భోజ్పురిని హిందీ అణచివేస్తోందనే గొడవ ఉంది. ఉమ్, కదిలిస్తే చాలా అస్సామీ భాష ఉంది, ఉమ్, హిందీ బుల్డోజ్, బెంగాలీ భాష ఉంది, హిందీ బుల్డోజ్ చేస్తోంది. ఉమ్, ఎక్కడికక్కడ ప్రాంతీయ భాషలు ఉన్నాయి. మాండలికాలకి ప్రాంతీయ భాషలకి గుర్తింపు ఇచ్చేయండి. ఉమ్, మాండలికాలకు ఇవ్వండి. మాండలికాలకు ఇస్తే ఆ మాండలికంలో వచ్చేటువంటి సాహిత్యానికి ఒక గుర్తింపు దొరుకుతుంది. తెలంగాణ మాండలికాన్ని విడిగా గుర్తించండి, ఉత్తరాంధ్ర మాండలికాన్ని గుర్తించండి. మాండలికాలను గుర్తించాలి అనేటువంటి ఒక ఉద్యమం జరగవలసిన అవసరం ఉంది. అది జరిగితే తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు విడిపోతాయి. అప్పుడు వాళ్ళకే అవార్డు వస్తుంది, వీళ్ళకే అవార్డు వస్తుంది. వాళ్ళ సినిమాలు, వాళ్ళ జీవితాలు అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. వీళ్ళ జీవితాలను సినిమా ఇక్కడే తీసుకోమనండి. ఓకే. అది కదా జరగాలి. దానికి సంబంధించి ఒక సీరియస్ మూమెంట్ జరగాలి. అవును. ఆ మూమెంట్ జరగకుండా అడపాదడపా వచ్చేసి ఛాంబర్ మీద నినాదాలు ఇచ్చేసి పైడి జయరాజు ఫోటో లేదు, ఉమ్, ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో లేదు, ఇవి మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. ఉమ్, సీరియస్ ఉద్యమం ఉమ్, చేస్తే దానికి మద్దతు ఇవ్వచ్చు. ఉమ్, తెలంగాణ సినిమా ఎందుకు ఎమర్జ్ కాలేదు ఈ 15 ఏళ్ల నుంచి అనే దానికి మాత్రం ముందు సమాధానం చెప్పాలండి. పైగా బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలన సాగించింది. ఈ 10 ఏళ్ల పరిపాలనలో ఎందుకు తెలంగాణ సినిమా, ఒక్క డైరెక్టర్ కూడా ఎందుకు సినిమా తీయలేదు, ఉమ్, ఎన్ శంకర్ ఎందుకు సినిమా తీయలేదు అనేది ముందు సమాధానం చెప్పాలి. ఉమ్, అది చెప్పాక మిగిలిన విషయాలు మాట్లాడదాం. ఉమ్, ఈ హడావిడి చేయటం ఉమ్, దీనివల్ల ప్రయోజనం లేదు. మీకు సీరియస్గా ప్రయోజనం నిజంగానే తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఉమ్, తెలంగాణకి కాదు, అన్ని భాషలు, అన్ని ప్రాంతీయ భాషలకి జరిగింది, అన్ని ప్రాంతీయ మాండలికాలకి జరిగింది. ఉమ్, దాన్ని గుర్తిద్దాం, ఉమ్, దాన్ని గుర్తిద్దాం. అలాగే ఈ పురస్కారాలకు సంబంధించి కూడా తెలుగు ఒక్కటిగా ఉంటే ఇబ్బంది. రాష్ట్రాలుగా విడిపోయాం, భాషగా కలిసి ఉందామని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఉమ్, కొన్ని ఏరియాల్లో ఇబ్బంది ఉంటుంది. ఉమ్, ఇప్పుడు తెలంగాణలో ఒక మహాకావ్యం వస్తుంది, ఉమ్, ఆంధ్రాలో నుంచి ఒక మహాకావ్యం వస్తుంది. ఉమ్, జ్ఞానపీఠ అవార్డు ఆలోచిస్తే వీళ్ళు బాధపడతారు కదా, అవును. మాకు అన్యాయం జరిగింది అనే గొడవ జరుగుతుందిగా. మళ్ళీ ఎందుకు అలా చేయాలి? ఉమ్, ఆ రాష్ట్రం విడిగా ఆ భాషను గుర్తించండి, రాష్ట్రం ప్రాతిపదికగా. అవును. దీనికి గుర్తింపు ఇవ్వండి, దానికి గుర్తింపు ఇవ్వండి. కాన్స్టిట్యూషనల్ బాడీ చేస్తే తప్ప అవదది. ఉమ్, దానికి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏదైనా ఏర్పాటు చేయండి. ఓకే. అలా విస్తృతమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఇదేదో రోజువారీ ఓ పూట అప్పుడప్పుడు. వెళ్ళి మాట్లాడితే కుదిరే వ్యవహారం కాదు. ఉమ్, దీనికి చాలా చరిత్ర ఉంది. నిజంగానే వాళ్ళు అన్నట్టుగా నిజానికి మెడ్రాస్ నుంచి సినిమా పరిశ్రమ ఇక్కడికి వచ్చినప్పటికీ ఆంధ్ర పెత్తనం నడుస్తున్నమాట వాస్తవమే. అప్పుడు నడిచింది, ఉమ్, ఇప్పుడు నడుస్తోంది. ఉమ్,
తెలంగాణ ప్రొడ్యూసర్లు ఎంతమంది ఉన్నారు, ఉమ్, తెలంగాణ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ రైటర్లు ఎంతమంది ఉన్నారు, ఉమ్, ఇవన్నీ లెక్కలు తీస్తే మైనారిటీ లెక్కలే తేలుతాయి అక్కడ. ఉమ్, అంటే పర్టికులర్గా ఒక క్యాస్ట్ జెండా కూడా ఎగురుతోంది తెలుగు సినిమా పరిశ్రమ మీద. ఉమ్, నగ్నంగా మాట్లాడుకోవాలంటే కమ్మ జెండా ఎగురుతోంది అక్కడ. స్టిల్ మెడ్రాస్లో ఎగిరింది, ఇక్కడ ఎగురుతోంది. ఉమ్, ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు చాంబర్ మీద దాడి చేసింది దాని మీదే. ఉమ్, అంటే ఆయన్ని శ్రీరెడ్డి, కత్తి మహేష్ వీళ్ళు ఓపెన్ గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న సమయంలో ఉమ్, మా ఫ్యామిలీ నుంచి 4-5 క్రౌడ్ పుల్లర్స్ ఉన్నారు, ఉమ్, మా కుటుంబంలో నా మీద ఇలా దాడి జరుగుతుంటే ఉమ్. ఎవరు మాట్లాడలేదు. ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడరేంటి అని అడగడానికి వచ్చాడు కదా ఆయన అందరు హీరోలను వేసుకుని. అవును. దేని మీద నిరసనగా వచ్చాడు ఆ రోజున ఆయన? ఈ రోజు వీళ్ళు వచ్చినట్టే వచ్చాడు ఆయన కూడా. ఉమ్, ఆ రోజున పాసం యాదగిరి గారు వెళ్ళినట్టే ఉమ్, వారు వచ్చారు. వీరు కనీసం నినాదాలు ఇచ్చారు, వారు అది కూడా చేయకుండానే ఒక హడావిడి క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. అవును. ఆ రోజున ఆయన పెయిన్ కూడా అదే, మాకు గుర్తింపు లేదు, మాకు గుర్తింపు లేదు కంటే కూడా ఇండస్ట్రీ మీద ఒక కులం జెండా ఎగురుతోంది అనేది విషయం. దీన్ని గుర్తించాలి. అందుకని ఆంధ్ర పరిశ్రమ ఆంధ్రాకి వెళ్ళిపోవడం, తెలంగాణ పరిశ్రమ తెలంగాణలో ఉండడం. ఇప్పుడు ఆ ఉన్న ఛాంబర్కి తెలుగు అని పెట్టారు వాంటెడ్గా. అవును. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఉండేది ఇదివరకు, తెలుగు చలనచిత్ర ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ అండి ఇదే? అని ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో. ఓకే. అది తీసేసి తెలుగు పెట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్కి తెలుగు ప్రత్యామ్నాయం కాదు కదా, తెలంగాణ ప్రత్యామ్నాయం. ఉమ్, తెలంగాణ ఛాంబర్ అని పెట్టాలి కదా, తెలుగు అని ఎందుకు పెట్టారు? ఉమ్, తెలంగాణ ఛాంబర్ అని విడిగా ఎందుకు పెట్టారు? ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఉమ్, ఇన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి అక్కడ. అవును. కాకపోతే వాళ్ళ నాయకత్వం వాళ్ళది నడుస్తోంది, డబ్బులు వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళ పద్ధతిలో నడుస్తోంది. డబ్బులు ఎవడవైతే మాట వాడితే నడుస్తుంది అనేది ఉమ్, కొత్తగా చెప్పక్కర్లేదు, ఉమ్, ఆ ప్రకారమే నడుస్తోంది. దాని మీద ఫైట్ చేయాలి ఓకే. అంతే తప్ప ఒకరోజు వచ్చి హడావిడి చేస్తే అయ్యే పని కాదు. దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి మూవ్మెంట్ చేస్తే ఉమ్, దానికి మద్దతు ఇవ్వద్దు. థ్యాంక్ యూ సార్.